అంటారు. ఆండ్రాయిడ్ బాక్స్ 4K బాక్స్ తీసుకుంటే మీకు ఊకేమో ఫ్రీగా ఏం దాంట్లో ప్లే అవ్వవు. దాంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ 10-20 వరకు ఉంటాయి. అవన్నీ మనకు ఫ్రీగా అయితే రావు. అందులో మనము సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి, తప్పదు. ఆ సబ్స్క్రిప్షను మరి వచ్చేసి వైఫై డాటా అనేది యూజ్ చేసుకోవాలి. అది ఇది దాదాపుగా కలుపుకుంటే మనకు 600-800 దాకా ప్రతి నెల కట్టుకోవాల్సి వస్తుంది. మనం చూసే 2-3 అవర్స్ లేదా 5 అవర్స్ చూస్తారనుకోండి సండే ఉంటే, దానికి మనము మంత్లీ 800 దాకా నార్మల్ పీపుల్స్ అయితే ఖర్చు అయితే పెట్టుకోలేరు కదా. మీరు 1 మంత్ సబ్స్క్రిప్షన్ తోటి నా దగ్గర బాక్స్ కొనొచ్చు. లేదంటే ఫ్రీ టు ఎయిర్, అసలు ఒక్క పైసా కూడా మంత్లీ రీఛార్జ్ చేయకుండా కూడా చూడొచ్చు. అందులో అయితే మనకు తెలుగు ఛానల్స్ లేవు, 4 మాత్రమే ఉన్నాయి. డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి, తర్వాత అస్తా భజన్ తెలుగు, ఒక భక్తి ఛానల్, ఒక న్యూస్ ఛానల్, TV9 న్యూస్ ఛానల్. ఇవి 4 మాత్రమే వస్తాయి. దాంట్లో తెలుగు లేవు. హిందీ ఛానల్స్ అంటారా, దాదాపుగా 140 ఛానల్స్ వరకు హిందీ ఛానల్స్ వస్తాయి. న్యూస్ ప్లస్ మూవీస్. దాంట్లో పనికొచ్చేవి 70 ఛానల్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత ఈ విద్య అంటే విద్యకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఛానల్స్ ఉంటాయి. అవి దాదాపుగా ఒక 300 ఛానల్స్ వస్తాయి. మొత్తం 400 హెచ్డి బాక్స్, అదే ఇది ఫ్రీ టు ఎయిర్కి సంబంధించిన MP4 తీసుకున్నారనుకోండి మీరు బాక్స్, 400 ఛానళ్ళు, 350 నుంచి 400 పైన ఛానల్స్ మీకు వస్తాయి టోటల్గా. దాంట్లో చూడదగిన ఛానల్ మాత్రం 70 వరకు వస్తాయి. మన తెలుగు అనువాద మూవీస్ అన్నీ హిందీలో ప్లే అవుతుంటాయి. తెలుగు ఛానల్స్ అయితే 4 వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. దాంట్లో సర్వర్ ఇన్స్టాల్ చేసి ఫ్రీ టు ఎయిర్ హాట్స్పాట్ ద్వారా మీరు ఛానల్స్ ప్లే చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ వేరే 2-3 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ కానీ తర్వాత సన్ డైరెక్ట్ కానీ ఛానల్స్ ఎలా వస్తాయి, అసలు ఏందనేది 2 వీడియోలు ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉంచాను. ఫుల్ వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. స్కానింగ్ నుంచి సెట్టింగ్లోకి వెళ్ళి ఎలా స్కాన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను మొత్తం పెట్టాను, మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.